పవన్ కళ్యాణ్ ను దేవుడుగా కొలుస్తూ అతడి అభిమానులు అంతా భక్తులుగా మారిపోతున్న నేపథ్యంలో పవన్ క్రేజ్ రోజురోజుకు పెరిగిపోతోంది. పవన్ క్రేజ్ ఇలా పెరిగిపోతున్న నేపథ్యంలో అతడిని అభిమానించే సినీ సెలబ్రిటీల సంఖ్య లెక్కకు మించి ఎదిగిపోతుంది. దీనితో టాలీవుడ్ పరిశ్రమలో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న యంగ్ హీరోలు అంతా పవన్ నామజపం చేస్తూ తమ ఉనికిని చాటుకుంటున్నారు. ఈ స్థాయిలో హిమాలయాలు అంత ఎత్తుకు ఎదిగిపోయి టాలీవుడ్ ఎంపరర్ గా మారిన పవన్ కళ్యాణ్ ను ఒక జోకర్ అంటూ ఒక బాలీవుడ్ దర్శకుడు వ్యాఖ్యానించడం ఇప్పుడు మీడియాకు హాట్ టాపిక్ గా మారింది. ప్రముఖ బాలీవుడ్ నటుడు, నిర్మాత, విమర్శకుడు అయిన కమల్ ఖాన్ సంచలన వ్యాఖ్యలకు ఎప్పుడూ కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తాడు. మన రామ్ గోపాల్ వర్మల ఇతడు అందరిపైన తన ట్విట్టర్ లో సెటైర్లు వేస్తూ ఉంటాడు. అటువంటి కమల్ ఖాన్ దృష్టి పవన్ కళ్యాణ్ పై పడింది. సర్దార్ గబ్బర్ సింగ్ హిందీలో డబ్ చేసి అక్కడ కూడా తన రేంజ్ పెంచుకోవాలని ప్రయత్నిస్తున్న పవన్ పై కమల్ ఖాన్ తన ట్విట్టర్ లో ఘాటైన కామెంట్స్ పెట్టాడు. పవన్ కళ్యాణ్ హీరో అయితే ఈ ప్రపంచంలో ఎవరైనా సూపర్ స్టార్ అయిపోవచ్చునని అన్న కమల్ దక్షిణాది ప్రేక్షకులకు అసలు ఏమైంది? పవన్ కళ్యాణ్ వంటి కార్టూనిస్ట్ ముఖాలను హీరోగా అంగీకరిస్తారా? నిజంగా వారిది చాలా బ్యాడ్ చాయిస్ అంటూ టాలీవుడ్ టాప్ హీరో పవన్ పైనే కాకుండా సౌత్ ఇండియా సినిమా ఆడియన్స్ ని కూడా టార్గెట్ చేశాడు ఈ ప్రముఖ దర్శకుడు. అంతేకాదు, జోకర్ కార్టూన్ లో ఉండే పవన్ కళ్యాణ్ కంటే నేను రాజ్పాల్ యాదవ్ సినిమాలు ఇష్టపడతానని చెప్తూ పవన్ కళ్యాణ్ కు సంబంధించిన పలు ఫోటోలను పోస్ట్ చేశాడు ఈ సంచలన దర్శకుడు. పవన్ సర్దార్ ఆడియో వేడుకకు రంగం సిద్ధమై మంచి జోష్లో పవన్ అభిమానులు ఉన్న నేపథ్యంలో ఇలాంటి సెటైర్లు కమల్ ఖాన్ వేసిన నేపథ్యంలో ఇతడిని పవన్ అభిమానులు బాగా టార్గెట్ చేసే అవకాశం ఉంది. టైం రెండు రకాలు, ఒకటి గుడ్ టైం, రెండు బ్యాడ్ టైం. అమ్ము నా ప్రాణం. నేను 5th చదివేటప్పుడు తను 3rd క్లాస్లో జాయిన్ అయింది. తను చిన్నప్పుడు చూసినప్పుడు ఎప్పుడూ అనుకోలేదు తను పెద్దయ్యాక ఇంత అందంగా తయారవుతుంది.